ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణే ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ప్లాస్టిక్ ఓ మానవాళికి పెను సవాలుగా మారిపోయిందన్నారు. ఏనుగులు కూడా అడవుల్లోని ప్లాస్టిక్ తిని అనారోగ్యం పాలవుతున్నాయని చెప్పారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఎక్కడా వ్యర్థాలు కనిపించకుండా చేయాలన్నదే లక్ష్యమని స్పష్టం చేశారు. ఏది వ్యర్థం కాకుండా అర్థంగా మారాల్సిన అవసరం ఉందన్నారు. అడవుల్లో ఉండే ఏనుగులు కూడా ప్లాస్టిక్ తిని చనిపోతే దాన్ని పోస్ట్ మార్టం చేసి కొన్ని కేజీలు ప్లాస్టిక్ పేరుకుపోయింది. అంటే ఎంత ప్రమాదం మీరు ఆలోచించండి. ఈ రోజు మనం తినే తిండి కూడా ప్లాస్టిక్ అంతా ఉపయోగించిన తిండి మనం తింటున్నాం. మన పొలాలకేసి అవి అదే విధంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మన పశువులు కూడా ఈ ప్లాస్టిక్ ఇవన్నీ తిని ఆ పాలు మనం తాగుతున్నామంటే ఎంత వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నామో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే 3 సంవత్సరాల్లో ఇంకా ఒక 3 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ వస్తాయి. పట్టణ ప్రాంతాల్లో 90% చెత్తంతా తీసి పొడి చెత్త తీసి ఎనర్జీగా చేసే పరిస్థితి వస్తుంది. రెండోది, గ్రామీణ ప్రాంతాల్లో మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఏదైతే ఇంత మునిపి వేస్ట్ కాంపోస్ట్ కింద కొన్ని సెంటర్లు పెట్టాం. ఇక్కడి నుంచి ప్రతి ఒక్క ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో నుంచి ప్రోడక్ట్స్ అన్ని సెగ్రిగేట్ చేయాలి. ఏది కూడా వేస్ట్ కాదు, అన్ని రీసైక్లింగ్ ఉపయోగపడతాయి. ఒక పక్క మన వరి నుంచి కూడా ఏదైతే వేస్ట్ ఉందో గడ్డితో కూడా కరెంట్ ఉత్పత్తి చేయడం, లేకుంటే బయోఫ్యూయల్ తయారు చేయడం అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఏదైనా పెంకులుంటే సీసం ఉంటే మళ్ళా రీసైక్లింగ్ ఉపయోగించుకుంటాం. ఏవన్ మన కార్లకు ఉపయోగపడే వేస్ట్ ఏదైనా ఉంటే అలాంటి వేస్ట్ కూడా ఇంజన్లు గాని అవన్నీ రీసైక్లింగ్ ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. దీన్నే సర్క్యులర్ ఎకానమీ అని పిలుస్తున్నాం. రాబోయే 1 సంవత్సరంలో ఇవన్నీ కూడా డెమాన్స్ట్రేట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది వేస్ట్ కాదు. ఇంకోటి కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు మనందరం కూడా ఒక ఆలోచన చేయాలి. ఇంట్లో పొడి చెత్త వస్తుంది, తడి చెత్త వస్తుంది. పొడి చెత్త మీరంతా కూడా వేరు చేసి అవసరమైతే తడి చెత్తని మీ ఇంట్లోనే కాంపోస్ట్ గా తయారు చేసుకుని మీరు రూఫ్ టాప్ గార్డెన్ గాని, ఇంట్లో కిచెన్ గార్డెన్ గాని ఇవన్నీ పెట్టుకొని మీరే కావాల్సినటువంటి కూరగాయలు పండించుకునే అవకాశం వస్తుంది. ఇది కూడా ప్రతి ఒక్కరూ చేయాల్సిన అవసరం ఉంది. పొడి చెత్త కలెక్ట్ చేసుకుని రీసైక్లింగ్ పంపిస్తాం. దీనికి కూడా కొన్ని సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడికక్కడ ఆ సెంటర్లు చేసి ఎక్కడ కూడా రోడ్డు మీద ఏ వేస్ట్ కనపడకుండా పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం.